వైభవ్ జ్యువెలర్స్ యజమాని మనోజ్ కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన కర్ణాటకలోని హసన్ కు సమీపంలో మనోజ్ మృతదేహం లభ్యమైంది. 2 రోజుల క్రితం ఆయన బెంగళూరులో అదృశ్యమయ్యారు. కిడ్నాప్ అయిన సమయంలో అతని దగ్గర 6 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు, నగలు ఉన్నాయి. గతంలో కూడా మనోజ్ పై హత్యాయత్నం జరిగింది. దీంతో వజ్రాల కోసమే మనోజ్ హత్య జరిగిందా లేక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనోజ్ వయసు 43 సంవత్సరాలు. మన మాజీ సీఎం, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోసయ్యకు మనోజ్ సమీప బంధువు. బెంగళూరు వెళ్లి అదృశ్యమైన వైభవ్ జ్యువెలర్స్ యజమాని మనోజ్ కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. కర్ణాటకలోని హసన్ సమీపంలో ఆయన డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. అదృశ్యమైన సమయంలో ఆయన వద్ద 6 కోట్ల విలువ చేసే వజ్రాలు ఉన్నట్టు తెలుస్తోంది. మనోజ్ పై గతంలోనే ఓసారి హత్యా ప్రయత్నం జరిగింది. ఈ ఉదంతంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం వజ్రాల కోసమే హత్య చేశారా లేక వ్యాపార లావాదేవీల్లో మనోజ్ కుమార్ ను ప్రత్యర్థులు అడ్డు తొలగించుకున్నారా అన్న డౌట్స్ తెరమీదికి వస్తున్నాయి. అంబికా దర్బార్ బత్తి అధినేత కృష్ణ, రోసయ్య అల్లుడు కృష్ణమోహన్ వైభవ్ మనోజ్ కు అత్యంత సన్నిహితులు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఈయన 10 ఏళ్ల క్రితం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపార వర్గాల్లో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి మనోజ్ కుమార్. అయితే ఊహించని విధంగా బెంగళూరు నుంచి ముంబై చేరుకోక ముందే ఆయన్ని హత్య చేశారు ఆగంతకులు. కిడ్నాప్ అయిన వైభవ్ జ్యువెలర్స్ యజమాని మనోజ్ కుమార్ మృతదేహం కర్ణాటక హసన్లో లభ్యమైంది. అదృశ్యమైన సమయంలో ఆయన దగ్గర 3 కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా బెంగళూరు ప్రతినిధి కేశవ్ నుండి తెలుసుకుందాం. కేశవ్, మృతదేహం కర్ణాటకలో హసన్లో దొరికినట్టు తెలుస్తోంది. మరి కర్ణాటక పోలీసులు ఏమంటున్నారు? సంధ్య 2 రోజుల నుంచి కనబడకపోయిన ఈ మనోజ్ కుమార్ వైభవ్ జ్యువెలర్స్ అధినేత ఈ రోజు చనిపోయినట్లు నిర్ధారించారు పోలీసులు. అంటే ఇక్కడ కర్ణాటకలోని హాసన్ డిస్టిక్ లో సకలేష్పుర ఘాట్ అతని బాడీ దొరికినట్లు కూడా ధృవీకరించారు. ఇప్పటికే అతని బాడీ దొరికింది. అంటే ఇతన్ని ఎవరైనా హత్య చేశారా లేకపోతే ఎలా హత్య చేశారు, ఏమైంది పరిస్థితి, దానిపైన కూడా ఇంతవరకు చెప్పడం లేదు. కానీ ఇతని దగ్గర అయితే ఇతను బెంగళూరులో అత్యంత సన్నిహితులు చాలా మంది ఉన్నారు. ఇతను మన వైజాగ్ నుంచి బెంగళూరులో వచ్చి చాలా లావాదేవీలు చేసేవాడు. ఇతను అక్కడ నుంచి వజ్రాలు, తర్వాత గోల్డ్ అన్ని కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ విక్రయించాడు. తర్వాత ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్లేవాడు. అంటే ఇతను చాలా బెంగళూరులో సుపరిచితుడిగానే వెలిగాడు. ఇతని దగ్గర ఇతనితో పాటు చాలా మంది ఇతనికి మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు బెంగళూరులో. ఇతని వ్యవహారం మొత్తం బెంగళూరులోనే ఉండేదని తెలిసొచ్చింది. కానీ ఇప్పటికీ ఇన్ని రోజులు ఏదైనా కూడా 2 రోజుల నుంచి కనపడకపోవడంతో ఇతను ముంబై వెళ్లాల్సిన వ్యక్తి ఎక్కడ వెళ్ళాడనే దీనిపైన పెద్ద డైలామా నెలకొంది. కానీ ఇప్పుడు అతను శవంగా కనపడించాడు. ఈ శవంగా కనపడించడం వెనక ఎవరు హస్తం ఉంది, ఏమి అంటే ఇతని ప్రత్యర్థులు, అతని ప్రత్యర్థులా లేకపోతే ఎవరన్నా డబ్బుల కోసం ఇతను ఇచ్చేసారా లేకపోతే ఏమైంది పరిస్థితి అనే దానిపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. గతంలో కూడా మనోజ్ కుమార్ పై ఒకసారి హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఏమైనా చెప్పగలుగుతారు కేశవ్? అంటే ఇతని దగ్గర సుమారు కోట్ల విలువైన బంగారం వజ్రాలన్నీ ఇతని దగ్గరే పెట్టుకొని ఉండేవాడు. అంతేకాకుండా వేరే వాళ్ళు కూడా కొంతమంది ఆస్తులు కూడా ఇతనే మెయింటైన్ చేసి ఉండేవాడే అని కూడా మా సమాచారం ఉంది. అంటే ఇతనికి ఎవరైనా ప్రత్యర్థులుగా కొంతమంది, అంటే అతని బిజినెస్ లోనే ప్రత్యర్థులు ఇతని ఇచ్చేసారేమో, అంటే ఇతని దగ్గర ఉన్న డబ్బుల్ని దోచుకోవడానికి ఇచ్చేసారా అనే విధంగా కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సంధ్య, థ్యాంక్ యూ కేశవ్. ఇటీవల ముంబై, జైపూర్లలో బిజినెస్ ట్రిప్ కోసం వెళ్లారు మనోజ్. ఇలా వెళ్లిన ఆయన 2 రోజుల నుంచి కనిపించకుండా పోయారు. మనోజ్ జైపూర్లో నగలు కొనుగోలు చేశారు. అక్కడి నుంచి బెంగళూరు వచ్చారు. ఆయన తిరిగి ముంబై వెళ్లాల్సి ఉంది. అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మనోజ్ అదృశ్యమయ్యారు. మనోజ్ కోసం ఎదురు చూసిన బంధువులు ఆయన అదృశ్యంపై బెంగళూరు పోలీసులకు సమాచారం అందించారు. ఎయిర్పోర్ట్ లో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు మనోజ్ విమానం ఎక్కలేదని నిర్ధారించారు. దీంతో మనోజ్ కిడ్నాప్ అయ్యారని నిర్ధారణకు వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతుండగా ఆయన మృతదేహం లభ్యమైంది. మనోజ్ పై గతంలో కూడా దాడి జరిగింది. అప్పట్లో మనోజ్ నుంచి 1 కోటి రూపాయల నగదును దుండగులు దోచుకెళ్లారు. అదే గ్యాంగ్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
వైభవ్ జ్యువెలర్స్ యజమాని మనోజ్ కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన కర్ణాటకలోని హసన్ కు సమీపంలో మనోజ్ మృతదేహం బయటపడింది. 2 రోజుల క్రితం ఆయన బెంగళూరులో అదృశ్యమయ్యారు. కిడ్నాప్ అయిన సమయంలో అతని దగ్గర 6 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు, నగలు ఉన్నాయి. గతంలో కూడా మనోజ్ పై హత్యాయత్నం జరిగింది. దీంతో వజ్రాల కోసమే మనోజ్ హత్య జరిగిందా లేక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనోజ్ వయసు 43 సంవత్సరాలు. మన మాజీ సీఎం, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోసయ్యకు మనోజ్ సమీప బంధువు.